హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ ట్రీ మీడియా. స్త్రీలో అసలు ఒక సీన్ కూడా లేదా సత్య అనేది? ఉంది. ఫస్ట్ మీరు చూసుంటే కనుక ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది వెంకటేష్ గారితో మాది. ఓకే. వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో ఓకే. ఆ సీన్ లో ఉంటాము. ఓకే. ఆ తర్వాత కంటిన్యూషన్స్ లేవు. ఉన్నాను సెకండ్ హాఫ్ లో. ఇప్పుడు భోజనం దగ్గర ఉంటాను. తర్వాత కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. చాలా ఇంకొక ఫన్నీ సీన్ ఏంటంటే ఏదైతే మెయిన్ ఉందో అది లేదు. అలా అలా ఇంకా ఏ మూవీస్ మిస్ అయి ఉంటారు? మన రోల్ బాగుంది, డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా పడ్డాయి అనుకున్న తర్వాత ఈవెన్ డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు F3 అదే కదా, డబ్బింగ్ అంతా అయిన తర్వాత కూడా ఓకే ఇదే సీన్స్ ఎడిట్ చేసి ఓన్లీ కొన్ని వరకే పెట్టడం జరిగింది. బికాస్ ఇంకా వాళ్ళని మనం ఏమనలేం, బికాస్ డ్యూరేషన్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంతే లెంత్ స్టోరీని చూసుకుంటారు. కానీ వీళ్ళు ఇలా ఇక్కడ పెడితే బాగుంది అది కాదు కదా, సీన్స్ అంతే కాబట్టి ఇంకేం చేయలేము. చాలా అంటే రారండే వేడుకలు దాంట్లో కూడా కొన్ని సీన్స్ వెళ్ళిపోయాయి. ఓకే. కొన్ని మూవీస్ అంతే. మీకు టోటల్ ఓల్ కెరీర్లో మోస్ట్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? అదే పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను కదా నాది. అదే ఆక్వర్డ్ అంటే మరీ అంత అలా అని కాదు, కానీ అది ఒక బెస్ట్ మెమొరీ నాకు పవన్ కళ్యాణ్ గారితో. అప్పటి నుంచి ఇంకా నాకు యాక్చువల్లీ నేను ఫ్యాన్ ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. ఓకే. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. ఓకే. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ అప్పుడు ఏదైతే ఒక సీన్లో నేను చెయ్యాలన్నమాట, ఒక క్లబ్ సీన్ లాంటిది. సో లేడీస్ అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సీన్లో నాకు సడన్గా అప్పుడే నేను కొత్త వస్తున్నాను, ఇది చెయ్యాలనేసరికి నాకు చెప్పిన క్యారెక్టర్ ఒకటి, అక్కడ చేస్తున్నది ఒకటి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయనని చెప్పి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారి మూవీ అని తెలుసు, అన్నీ తెలుసు. నేను వచ్చేసా బయటకి. ఇంకా వచ్చేస్తే వేరే వాళ్ళు చెప్పారంట పవన్ కళ్యాణ్ గారికి, ఇలా చేయనంది ఆ అమ్మాయి అని చెప్పి. సో పిలిపించారు నన్ను. పిలిపించి ఏంటి చేయనన్నావంట అని అంటే నాకు అప్పుడు చాలా అక్వర్డ్గా అనిపించింది. అది నాకు కొత్త కదా, చాలా ఇదిగా అనిపించేసింది. సో అవును, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అవును సార్ నేను చేయలేను అసలు, నాకు ఇది అని అంటే అలా చూసి ఏ ఊరు అన్నారు. తణుకు సార్ అంటే. ఓ తణుకు అనేది, ఓకే ఏం పేరు అంటే సత్యశ్రీ సార్ అని. ఎందుకు చేయను అంటే నాకు భయం వేస్తుంది సార్, అది నేను చేయలేను, అది నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే ఆహా అని గట్టిగా నవ్వి అప్పుడు సరేలే వెళ్ళు అన్న. సో పిక్ అడిగితే అప్పుడు ఇచ్చారనమాట అని చెప్పి ఇచ్చారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ మాట్లాడటానికి పిలిపించారా మిమ్మల్ని? ఓకే. ఓకే. అంటే భయపడిపోయాను కదా, సో కొద్దిగా ధైర్యం చెప్పి పంపించారు అనమాట. అది మీకు చెప్పిన రోల్ ఏంటి అసలు? నాది ఒక ఊర్లో ఎవరికో ఒక వైఫ్ క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. ఓకే. జస్ట్ వైఫ్ క్యారెక్టర్ అని అంటే వైఫ్ క్యారెక్టర్ ఇలా కూడా జరుగుతూ ఉంటాయి కదా సత్య. అంటే అసలు మనకి చెప్పేది ఒకటి ఉంటుంది, ఆన్ సెట్స్ కి వెళ్ళేసరికి ఇంప్రొవైజేషన్ అంటారు, లేకపోతే ఆన్ స్పాట్ డైలాగ్ అంటారు, అలా మార్చడం చాలా జరుగుతూ ఉంటాయి. అలా ఏం చేయలేము అప్పుడు. ఇప్పుడు అలా లేదు, నా ఫస్ట్ కెరియర్ ఫస్ట్ లో అలాగా ఉంది అనమాట. ఓకే. ఓకే. చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. డైలాగ్స్ వెళ్ళిన తర్వాత అసలు ఇచ్చేవారు కాదు. ఓకే ఓకే అని బేర్ చేసుకుంటూ చాలా ఎంగేజ్, మంచి రికగ్నైజేషన్ వచ్చింది. మెయిన్ లీడ్స్కి ట్రై చేయాలనే ఆలోచన లేదా అసలు? నా వరకు వస్తే హ్యాపీ, నేను చేయడానికి రెడీ. అంటే ఇప్పుడు ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ పెరిగాయి, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం కూడా. సిరీస్ కూడా అన్ని లేడీ ఓరియంటెడ్ సిరీస్లు అలా వస్తున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు అలా ఏమైనా చేసే ఉద్దేశం కానీ మీ వరకు వచ్చినాయి కానీ? వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. నాకు స్టోరీ నచ్చి ఓకే ఖచ్చితంగా నేను చేయడానికి రెడీ, మెయిన్ లీడ్. బట్ ఏంటంటే అదే నాకు చెప్తున్నా కదా, యాక్టింగ్లో నేను ఇదే చెయ్యాలని చెప్పి కూర్చోలేదు. ఒక పిచ్చిదాని క్యారెక్టర్ ఇవ్వని, ఒక అడుక్కునే క్యారెక్టర్ ఇవ్వని, దాంట్లో ఒక డెప్త్ ఉంది, ఒక యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, ఒక స్టోరీలో అదొక మెయిన్ కీ పాయింట్ అవుతుంది అని అన్నప్పుడు
నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే. సో అంటే నా క్యారెక్టర్ నచ్చితే నేను కమర్షియల్గా కూడా నేను ఆలోచించాను, బికాస్ నాకు అంత ఇష్టం యాక్టింగ్ అంటే. సో అది అందుకని నాకు మీరు ఇందాక పెళ్ళి గురించి కూడా అడిగితే, పెళ్ళా కెరియరా ఇండస్ట్రీయా అని అంటే నేను ఇండస్ట్రీయే చూస్ చేసుకుంటా, అంత ఇష్టం నాకు. అంత అంటే ఏమో లైఫ్ లాంగ్ నేను ఇక్కడే నా ఏజ్ అయిపోయినా కూడా సీరియల్ చేసుకుంటానే కూర్చుంటా నేను. అలా ఉంది నాకు, అంత ఇష్టం. సత్యకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మిడ్నైట్ 12-1 అయినా సరే వచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎక్కువ అంటే మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ మంచిగా గైడ్ చేసేది మా మదరే. హోల్ కెరియర్లో బాగా బాధపడ్డ సందర్భం ఏంటి? ఈ రూమర్ వచ్చినప్పుడే, చమ్మక్ చంద్ర గారు ఈ రూమర్ వచ్చినప్పుడే చాలా ఏడ్చేసా. ఎందుకంటే అప్పటి వరకు ఫేస్ చేయలేదు కాబట్టి. అప్పుడు అంటే నేను ప్రతిదీ నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం, నాకు వినడం ఇష్టం. ఏదైనా నాకు ఏదో కొత్త విషయాలు నాకు తెలియనివి నేర్చుకోవాలన్నా నాకు చాలా చాలా ఇష్టం. సో అలాగా ప్రతి దాంట్లోంచి నేను నేర్చుకుంటూనే ఉన్నా. చాలాసార్లు పడిన సందర్భాలు ఉన్నాయి. దానిలోంచి మళ్ళీ నేను స్ట్రాంగ్గా నిలబడి నేనే పుష్ చేసుకుంటూ లేదు ఇలా కాదు, నువ్వు పరిగెట్టాలి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది అని చెప్పి నేనే స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే అమ్మ కూడా ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం అయింది కాబట్టి మా మదర్కి. ఓకే. అండ్ రీసెంట్గా నాన్నమ్మ కూడా చనిపోయారు. సో 2 months అవుతుంది. ఓకే. ఎవరికైనా అమ్మమ్మ బాగా క్లోజ్ ఉంటుంది అమ్మకి, బట్ ఇటు నానమ్మ కూడా బాగా క్లోజ్. అమ్మ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మమ్మల్ని పెంచింది నానమ్మే. ఓకే. మా చెల్లిని నన్ను బాగా. సో షీ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్ అనమాట. బట్ సడన్గా వెళ్ళిపోయింది ఆమె కూడా. ఓకే. హెల్త్ ఇష్యూ అంతే. ఇప్పుడు ఏంటి అమ్మకి హెల్త్ ఇష్యూ ఏంటి? అమ్మకి అమ్మమ్మ అయినప్పుడు అది కూడా ఒక షాక్. అమ్మమ్మది సంక్రాంతి అయ్యింది 2020. ఓకే. సంక్రాంతి అయిన తర్వాత ఒక 3 కనుమ అయ్యింది, 1 dayలోనే హార్ట్ అటాక్. పొద్దున్నే మాట్లాడా అమ్మమ్మతో, ఈవినింగ్ వస్తామని చెప్పాం. నేను షూటింగ్కి వచ్చేసాను నేను. సో అమ్మ అక్కడే ఉన్నారు ఆ టైంలో. కరెక్ట్గా చిల్లప్పుడు వైజాగ్లో బీటెక్ చేస్తూ ఉండేది. సడన్గా హార్ట్ అటాక్ అన్నారు. నేను షాక్. నాకు ఎల్లుండి షూట్, జబర్దస్త్ కాదు సారీ, అదిరింది నాకు ఎల్లుండి షూట్. ఈరోజు ఈ న్యూస్ తెలిసింది. రేపు రిహార్సల్స్కి వెళ్ళాలి నేను. సో సార్కి చంద్రగారికి ఫోన్ చేసి మా అమ్మమ్మ ఇలా అయ్యింది అనగానే, అదేంటమ్మా మరి షూటింగ్కి వస్తారా ఏంది అని అడిగారు అనమాట. ఎందుకంటే నా మీదే స్కిట్ రాసుకున్నారు. సో అది చాలా, ఎందుకంటే అక్కడ సెకండ్ లీడ్ అనేది ఎవరు లేరు కాబట్టి, నేను చంద్ర గారు సత్యపండు గారు అదే కాబట్టి ఇంకా కంపల్సరీ నేను ఉండాలి. వెళ్ళి ఈరోజు నైట్ వెళ్ళి రేపు కార్యక్రమం చూసుకుని రేపు నైటే నేను మళ్ళీ వచ్చి షూట్ చేసుకుని మళ్ళీ వెళ్ళాను అనమాట. ఓకే. సో నేను బాగా ఇందాక అడిగిన క్వశ్చన్లో మీరు అంటే బాగా బాధపడిన సందర్భం ఏమైనా ఉందంటే అమ్మమ్మది, నానమ్మది, ఇంకా హైయెస్ట్ ఏంటంటే అమ్మది. అంటే అమ్మ హెల్త్, అమ్మమ్మకి అలా అయ్యేసరికి అమ్మ హార్ట్ కొద్దిగా వీక్ అయిపోయింది. ఓకే. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది లో అయిపోయింది అనమాట. సో లో అవ్వడం వల్ల ఏంటంటే నాకు తెలియలేదు, అమ్మ పట్టేసుకుని పెయిన్ అంటుంది. ఇంకా ఎంజోగ్రామ్ చేయిస్తే తెలిసింది ఒక పైప్లో బ్లడ్ అనే సర్క్యులేషన్ లో ఉంది. ఓకే. సో రోజు తన ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒక్క పూట మానేసినా కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే. సో అది నేను బాగా ఆఫ్టర్ రూమర్ నుంచి బయటకు వచ్చాను. ఓకే సాఫీగా వెళ్తుంది, లైఫ్ హ్యాపీగా ఉంది అని అనుకున్న టైంలో అమ్మమ్మది అలా అవ్వడం పర్సనల్. అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా నానమ్మది. సో దేవుడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు కదా, బాగా వెళ్తుంది లైఫ్ అనేసరికి ఏదో ఒక దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటాయి. ఇంకా లైఫ్ అది కామన్, ఇంకా మనం ఇంకేం చేయలేం.